ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుని ప్రజల జీవితాలు మనకి దిశానిర్దేశం చేస్తాయి. క్రైస్తవ్యాన్ని అంటే యేసు ప్రభు వారి మార్గాన్ని ఇష్టం వచ్చినట్లుగా కాదు, కానీ మనం అనుసరించాల్సింది ఒక పద్ధతి పాడు అనేది అంటారు కదా, అలాగా ఒక క్రమాన్ని నేర్పిస్తాయి ఈ పరిశుద్ధుల జీవితాలు. అందులో ఈరోజు మోషే పవిత్రుని జీవితం గురించి ధ్యానించుకొని మనము మన జీవితాన్ని ఎలాగా మార్చుకొని దేవునిని అనుసరించాలో కొంచెం నేర్చుకుందాం. నిర్గమకాండంలో మోషే ఇశ్రాయేలీలందరినీ తీసుకొని పోతా ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, దేవుడు చెప్పినట్లుగా మోషే నీవు వీళ్ళందరినీ తీసుకొని పోయి నేను చెప్పినటువంటి ఆ బండ దగ్గర నిలబడి, బండకి ఎదురుగా నిలబడి ఆ బండని అడిగితే నీళ్లు కావాలని తాగటానికి ఆ బండ నీకు మీ ప్రజలకి నీళ్ళు ఇస్తుంది, నువ్వు పోయి ఆ పని చేయని మోషేతోటి చెప్తే మోషే చేస్తాడు చెప్పినట్లు. అలాగనే చెప్పంది కూడా ఒక పని చేసి జీవితం అంతా ప్రయాసపడి అసలైనటువంటి దాన్ని కోల్పోతాడు. జీవితం అంతా తిప్పలు పడతాడు మోషే, తిప్పలు పడతాడు, దేవుని కోసం ప్రయాసపడతాడు, కష్టపడతాడు, రాత్రులు పగలు అని తేడా లేకుండా దేవునితో సహవాసం చేస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుంటాడు, అబ్బో ఎంతో చేస్తాడు. చివరికి వచ్చేసరికి అసలైనటువంటి దాన్నే పోగొట్టుకుంటాడు. ఆ వాగ్దాన దేశంలోనికి చూసి సంతోషపడటం తప్పించి అందులోకి పోయి అనుభవించి నెమ్మది కలిగినట్టు మోషే జీవితంలో లేదు. చూడటం బాగుంది అని చెప్పానని మురిసిపోవటం, అంతే మోషే జీవితానికి అంతే. కానీ ఒకసారి మోషే జీవితం చూస్తే అంత తోడు ఇంకెక్కడ ఇంతకుముందు పుట్టలేదు అని చెప్పినంటే రాబడ్డది. మోషే అంత తోడు దేవుణ్ణి ముఖాముఖిగా చూసి, ఒక మాటలో చెప్పాలంటే మనుష్యుడు మనుష్యునితో ఏ రీతిగా సహవాసం చేస్తాడో అలాగా మనుష్యుడు దేవునితో సహవాసం చేసినట్లు మోషే జీవితంలో తప్పించి మరొకరి జీవితంలో అంతకుముందు లేదు అని రాయబడ్డది. ఎంత ఆశీర్వాదం పొందుకున్న మోషే హృదయంలో ఉన్నటువంటి కోరికను మాత్రము నెరవేర్చుకోలేకపోయాడు. ఆ కనాను దేశంలోనికి, వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశంలోనికి పోలే. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. మోషే దేవుడు చెప్పినట్లుగానే చేసిండు. ఇంత కూడా అటు ఇటు జరగల. మోషే జీవితంలో అటు ఇటు కూడా దేవునిలో నుంచి జరగల. దేవుని ప్రజలను దేవుని వాగ్దానం స్వతంత్రించుకునేటట్లుగా దేవుని ప్రజలను మోషే నడిపించిండు. చివరిలో చేసినటువంటి తప్పు వల్ల ఏమైపోయిందంటే ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయింది మోషే. జీవితం అంతా ప్రయాసపడి బతికినన్ని రోజులు దేవుని వెంట చూసి, దేవుని వెంట తిరిగి, దేవుని కార్యాలను చూసి, దేవుని వెంబడి తిరిగి ఆయన శక్తిని కళ్ళతోటి చూసి అనుభవించిన మనుషుడు దేవుడిస్తా అన్నటువంటి భూమిలోనికి అడుగు పెట్టలేకపోయాడు. జీవిత గమ్యం వాళ్ళకి, ఇశ్రాయేలీల ప్రజల జీవిత గమ్యం ఏమిటంటే కనాను దేశం. మనకి ఈరోజు జీవిత గమ్యం ఉంది, పరలోక రాజ్యం. ఆ రోజు వాళ్ళు
ఆ వాగ్దాన దేశం కొరకే వాళ్ళు 24 గంటలు అదే ఆలోచన, 24 గంటలు అదే ధ్యాస. దేవుడు మనకిస్తా అన్నాడు. బలవంతులైనటువంటి వాళ్ళని బలహీనులైనటువంటి ప్రజల ముందు నిలబడకుండా చేస్తూనే ఉన్నాడు. దేవుడు బలవంతులైనటువంటి వారిని దేవుని ప్రజల ముందు నిలపకుండా చేస్తా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలకి అంతో ఎంతో నమ్మకం. ఒక్కళ్ళ కాకపోతే ఒక్కళ్ళని ఉంటారు కదా దేవుని కార్యాలు జరిగేటప్పుడు చూస్తా ఉన్నప్పుడు. మరి మనకి చేత కాని వాటిని దేవుడు సాధ్యం చేస్తా ఉన్నాడు. అంటే ఆయన చెప్పినటువంటిది చేయకుండా ఉండడు, ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి విశ్వాసం అనేది దేవుని ప్రజలకి కలగక మానదు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. మనము దేవునితో నడుస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధంలో చూసుకొని వీళ్ళ జీవితాల్లో ఉన్న లోటుపాట్లు ఏమై ఉన్నాయో చూసి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక్కొక్క ఊరికి కొన్ని వందల వేల సంఘాలు ఉంటాయి. మీరు ఎవరిని ఆదర్శంగా పెట్టుకున్నారు? ఏదంటే మనకి వరల్డ్ వైడ్ గా మ్యాగజైన్ అని ఉంటాయి. వరల్డ్ వైడ్ మ్యాగజైన్ అని, దాంట్లో ప్రభావితం చేయగలిగినటువంటి మనుషులని టాప్ 100, టాప్ 10 లో ఉన్నటువంటి వారి గురించి బయోడేటా వాళ్ళ గురించి మొత్తం ఇస్తారు. ఏమని ఇస్తారంటే వీళ్ళని అనుసరించేటువంటి వారిని ప్రభావితం చేయగలిగారు, వాళ్ళ జీవితము వీరిని అనుసరించే వారిని ప్రభావితం చేసింది. అంటే వీళ్ళు ఎలాగున్నారంటే ఇతరుల జీవితాలను మార్చేవారుగా ఉన్నారు. ఇప్పుడు మోషే ప్రవక్త గురించి, పరిశుద్ధుల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కానీ, ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ వారిని చూసి మిమ్మల్ని మార్చుకుంటా ఉన్నారా? లేదా బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులను చూసి మిమ్మల్ని మార్చుకుంటా ఉన్నారా? నేనైతే ఈ సేవకులలో బైబిల్లోనే ఉన్నారు కొద్దిమంది. దావీదు లాంటి సేవకులు ఉన్నారు కదా, దేవునికి సేవ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. దావీదు, అలాగనే ఈ మోషే, ఎవరంటే సొలొమోను, వీరిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలని నేనైతే ఏం చేస్తా అంటే ఆలోచించకుండా వాటి గురించి పక్కకు పెట్టి, వాళ్ళకున్న లోపాలను పక్కకు పెట్టి, వీరిలో దేవుడు ఏది కోరుకున్నాడు, అసలు వీరు ఈ రీతిగా ఉన్నారు, దేవుని ఉద్దేశం ఏమయ్యిందో వీళ్ళలో, దేవుని ఉద్దేశాన్ని ప్రతిరోజు కూడా నేను చూస్తా. నా వరకు వచ్చి నేనైతే ఈ సేవకుల జీవితాల్లో దేవుడు ఏమి కోరుకున్నాడు, కోరుకుంటే వీరు దేవునికి ఏ రీతిగా ఉన్నారు అనేది చూస్తా. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే అబ్రహాము, అలాగనే అబ్రహాం గురించే చెప్పుకుందాం. దావీదు గురించి చెప్పుకోవచ్చేమో కానీ అబ్రహాం అయితే మన వాక్యానికి కరెక్ట్గా సెట్ అవుతాడు, బాగా సూట్ అవుతాడు. మంచి మనగాడు అబ్రహాము. అబ్రహాం ఏం చేస్తాడంటే, దేవుడు ఏం కోరుకున్నాడు అబ్రహాం జీవితంలో? లేదు నీకు కొడుకు పెడతారు కదా, ఏది ఉంచుకున్న ఆమె ద్వారా కాదు, నువ్వు తాళి కట్టి పెద్దల సమక్షంలో, అంటే దేవుని సమక్షంలో న్యాయబద్ధంగా, న్యాయంగా ఎవరినైతే పెళ్లి చేసుకున్నావో ఆ సారమ్మ గారు, ఆమె ద్వారా నీకు కొడుకు పెడతారు కదా, ఆ కొడుకుకు నీకు కలిగినటువంటి ఆస్తి మొత్తాన్ని దారాదత్తం చేయాలి.
దేవుని కోరిక అది. నేను ఆ విషయంలో అబ్రహాంని ఏమన్నా పొగడమంటే ఏమన్నా పొగుడతానా. అబ్రహాంని నాకు అప్పు చెప్తే పొగుడాన్ని రోజు అంతా పొగుడతా అబ్రహాంని. నువ్వు భలే దేవుణ్ణి అనుసరించు, నువ్వు భలే మనగాడివి, అబ్రహాంని పొగుడుతా. ఎందుకంటే దేవుడు ఏం చేసిండంటే, దేవుడు అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా, ఇష్మాయేలు నీ కొడుకే కాదన్ను, కానీ ఇది పెద్దల సమక్షంలో ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి భార్య ఉన్నది కదా, ఆమె ద్వారా కలిగినటువంటి కుమారుడైతే కాదు కదా ఇష్మాయేలు. కాబట్టి ఇష్మాయేలు నీకు వారసుడు కాదు. నీకు వారసుడు ఎవరంటే శారా ద్వారా కలిగినటువంటి వాళ్ళే నీకు వారసులు. కాబట్టి ఆ వారికే నీకు కలిగినదంతా ఇచ్చాయి అని చెప్తాడు. ఆ తర్వాత అబ్రహాం ఏం చేస్తాడంటే, శారాకి కుమారుడైతాడు. కుమారుడైన తర్వాత శారా మరణించిన తర్వాత కొద్ది మందిని పెళ్లి చేసుకుంటాడు అబ్రహాము. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి కూడా సంతానం అవుతుంది. సంతానం అయిన తర్వాత ఇటు ఇష్మాయేలు ఉన్నాడు, మొదట పుట్టినటువంటి కొడుకు, తర్వాత రెండోసారిగా పుట్టినటువంటి అసలైనటువంటి వారసుడు ఇస్సాకు ఉన్నాడు. ఈ ఇస్సాకుకే అబ్రహాముకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా యావదాస్తి ఇస్సాకుకి అబ్రహాము చేస్తాడు. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు శారా మరణించిన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వారికి పుట్టినటువంటి సంతానం ఉన్నది కదా, వాళ్ళని ఏం చేస్తాడంటే అబ్రహాము బ్రతుకున్నప్పుడే మిగిలిన వాళ్ళందరికీ సెటిల్మెంట్ చేసేసి అందరినీ పంపించేస్తాడు. అక్కడ నాకు అబ్రహాము ప్రవర్తన, అబ్రహాము స్థితి దేవునికి అనుకూలంగా శభాష్ భలే చేసిండు అబ్రహాము. చనిపోక ముందు అబ్రహాము, ఎందుకంటే మనం చనిపోయినాక శారా మరణించిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు కదా, మిగిలిన వాళ్ళ ఆడపిల్లలు ఆడాటం దొరుకుతారో, ఇస్సాకుకి ఆడాటం అవుతారో అని ఇబ్బంది లేకుండా ఆ చేసుకున్నటువంటి వారి పిల్లల్ని బహుమతులు ఇచ్చి, అంటే వాళ్ళకి కొద్దిగా గొప్ప బహుమతులు ఇచ్చి అందరినీ పంపించేస్తాడు. మిగిలిపోయింది ఒక్కడే. దేవుడు వాగ్దానం చేసి పుట్టించినటువంటి ఇస్సాకు ఒక్కడే మిగిలిపోతాడు. ఆ ఇస్సాకుకి అబ్రహాముకు కలిగిన యావత్తు ఆస్తిని ఇస్సాకుకి ఇచ్చేస్తాడు. దేవుడు ఇది కోరుకుంటా ఉన్నాడు. ఇక ఇప్పుడు మనం వాక్యంలో చూద్దాం, ఇలా కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మన మోషే ప్రవక్త ఉన్నాడు. పోయి జీవిత దినములన్నీ కూడా దేని కొరకు ప్రయాసపడ్డాడో దానిని పోగొట్టుకున్నాడు. దేవునికి అంత సేవ చేసి దేవుడు ఏమని అంటా ఉన్నాడంటే, ఈ మోషే గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. శభాష్, నంబర్ 1 మనిషి, నమ్మదగినటువంటి మనిషి ఎవరు? మోషే. ఇదే మోషేని దేవుడు మరలా ఏమని అంటా ఉన్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 51వ వచనం, ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఇంత నమ్మకమైన మనిషి మోషే గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంత నమ్మకమైన మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసిండంట మోషే. సంఖ్యాకాండంలోనేమో మోషే నా ఇంట్లో, దేవుని ఇంట్లో మనమందరం దేవుని ఇంట్లో మనుషులమే. మనందరిలో కల్లా మోషే అంత నమ్మకమైనోడు మరొకడు లేడంట. దేవుని ఇంట్లో మనం ఉన్నాం, మన మధ్యలో మోషే అంత నమ్మకస్తుడు మరెవరూ లేరంట. ఇంత నమ్మకస్తుడు, ఇంత దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి మనుషుడు.
దేవుని చేత తృణీకరించబడి ఆ ఆ, మోషే జీవిత దినములన్నీ కూడా రొప్పు మీద ప్రయాసపడతా. కొంతమంది ఆ, ఏదన్నా అర్జెంట్ పని ఉంటే ఆ పని టైం అయిపోతుందని చెప్పినని పరిగెత్తుకుంటా రొప్పున పడిపోతారు. రొప్పున పడి మోషే ఈ జీవితాన్ని కలిగి ఉన్నాడు, కనాను దేశాన్ని పొందుకోవటానికి, అందులో అడుగు పెట్టడానికి. రొప్పున పడి అంత ప్రయాసపడితే చివరికి వచ్చాలకే ఆ భూమిలోకి అడుగు పెట్టకుండానే చూడటం వరకే చూసి సంతోషపడతాడు. ఎందుకంటే దేవుడు అందులోకి పోనీయనని చెప్తాడు. ఎంతటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే దేవుని పొందుకోమనం. ఇప్పుడు కాలనీలో లేకపోతే ఊర్లో ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉండేటువంటి పవిత్రులను మనం చూద్దామా లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి మహామహులైనటువంటి పరిశుద్ధులే దేవుని హృదయానుసారంగా నిలబడలేకపోయారు. వీళ్ళని చూద్దామా? లేకపోతే దేవుడు మన జీవితంలో ఏది కోరుకుంటా ఉన్నాడు, ఆ కోరుకునే దానికి అనుకూలంగా ఆత్మీయ స్థితిని ఎలాగ మనము మార్చుకోవాలా? ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, కొంచెం అర్థం కాదు మొదటి నుంచి చెప్పేటువంటి వాక్యాలు, ఈ మాటలు కొంచెం అర్థం కాదు. మొదటి నుంచి చివరి వరకు మైండ్ పెట్టి అటు ఇటు తిరగకుండా ఆలోచన చెప్పినవని చెప్పే వాక్యం అంతా, చెప్పేటువంటి మాటలన్నీ వింటా ఉంటే కొద్దిగా అర్థమవుతుంది. వినండి ఇలాగనే. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, గలతీయులకు 5వ అధ్యాయము 25వ వచనము మన వాగ్దానము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతినా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రార్హుడయ్యున్న పరిశుద్ధునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, మనము ఆత్మను అనుసరించి జీవించినాం అనుకోండి, అదే ఆత్మను కలిగి క్రమముగా నడుచుకుందాం, అక్రమంగా కాదు. ఇప్పుడు వారిలాగా వీరిలాగా అని చెప్పి నేను చెప్పుకున్నాం కదా. మీరైతే ఎలాగుంటారు చెప్పండి. ఎలాగ ఉండాలంటే, పరిశుద్ధుల జీవితాలలో, పవిత్రుల జీవితాలలో జరిగినటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలను తీసివేసుకొని, ఈ పరిశుద్ధుల జీవితాలలో ఉన్నటువంటి దేవునికి అనుకూలమైన క్రియలని నిలుపుకుంటా, దేవుడు మన జీవితంలో కోరుకునేటువంటి ఆయన కోరికని ఆత్మానుసారంగా నడుచుకుంటా నెరవేర్చాల. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను కలిగినటువంటి వారమై ఉంటే క్రమముగా, అక్రమంగా కాదు, ఆత్మను కలిగి మనం జీవిస్తా ఉన్నాం. ఆత్మ లేని జీవితాలు కూడా ఉన్నాయి. క్రైస్తవులమని చెప్పుకొని ఆత్మానుసారంగా నడవనటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. వారి గురించి దేవుని చిత్తం అయితే దేవుడు గుర్తు చేస్తే తర్వాత నేర్చుకుందాం, ఎప్పుడన్నా తెలుసుకుందాం. వారి గురించి పక్కన పెట్టి ఆత్మానుసారంగా మనము జీవించేటువంటి వారం అయితే క్రమముగా ఈ ఆత్మని మన జీవితంలో నిలుపుకొని జీవితాన్ని ఆత్మకి అనుకూలంగా తిప్పుకుందాం. అక్రమంగా జీవితాన్ని కొనసాగించొద్దు. ఆత్మను కలిగి అలాగ నడిస్తే అక్రమంగా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే విడిచిపెట్టి పోతుంది. అట్టి పెట్టుకొని అట్లాగనే మనుషుల్ని అట్టి పెట్టుకొని ఉండటానికి ఈ ఆత్మ ఈ లోకానికి సంబంధించిన క్రియలని సహించేది కాదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఇహలోక ఆలోచన క్రియలని ఏ మాత్రం కూడా సహించడు. ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన కనుక ఉంటే లోకపు క్రియలు ఉంటే క్రమక్రమంగా లోకపు క్రియలని తొలగించేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు,
వెలుగుకు చీకటితో ఏమి సంబంధం? రెండు వేరు కదా. దేవునికి లోకానికి పొంతనే లేదు, రెండు వేరు. పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న క్రియలని విడిచిపెట్టడానికి సహాయం చేస్తాడు. లేఖనంలో అర్థం ఇది. ఆత్మను మనం కలిగి ఉంటే లోకమంతా అక్రమంతో నిండిపోయింది కదా, ఈ అక్రమము మనలో నుంచి తీసివేసుకొని క్రమంగా నడవాలి. ఆయన నేర్పేటువంటి క్రమము అలాగుంటది, మనం అనుకున్నది కాదు, వేరుంటది. పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి క్రమమైన జీవితము వేరుంటది. ఆ వేరైనటువంటి జీవితమును పొందుకునేలాగా, ఆ జీవితము మనము అనుసరించేలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పవిత్రత ఏదో అపవిత్రత ఏదో తెలియని జీవితాలు మా జీవితాలలో పరిశుద్ధాత్మ దేవ నీవు ఒకసారి తొంగి చూసి మా జీవితాలలో నీ పరిచర్యలో ఆత్మను కలిగి జీవించుచు ఆత్మానుసారమైనటువంటి క్రమమును ఆత్మ ద్వారా నేర్చుకొని కొనసాగించుటకు సహాయము చేయమని ఆకాశ మహాకాశములకు సరిహద్దులు నియమించిన నీ కృప కలిగినటువంటి నామమును బట్టి వేడుకొనుచు ఉన్నాను. నీ మందిరంలో నీ సన్నిధిలో ఆత్మ లేని వారమైతే నీ వారము కామని లేఖనము సెలవిస్తా ఉన్నది. కనుక ఆత్మను అనుగ్రహించి ఈ ఆత్మ యొక్క నడిపింపులో మమ్మల్ని స్థిరపరచమని, నీకు అంగీకారమైనటువంటి క్రమమును, పద్ధతిని, జీవితాన్ని ఈ మందిరము అలాగనే ఎక్కడెక్కడి నుంచో ఈ మందిరం నాకు అంటుకట్టబడుచు ఉన్నటువంటి అనేకులను జ్ఞాపకము చేసుకొని నికృపగలిగిన ఆత్మ చేత స్థిరపరచమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని నడిపింపు ఆత్మ ద్వారా మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.